యమున గారు, మరి మీ ఫస్ట్ వంట మధుర వడ చాలా టేస్టీగా ఉందండి. ఒక మంచి స్టార్టర్ని పరిచయం చేశారు మాకు. అండ్ ఇప్పుడు సెకండ్ వంటకం ఏంటి? అప్పల పాయసం చెప్తారు. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముంబై రవ్వ పొడి, జీడిపప్పు, గసగసాలు, పచ్చకొబ్బరి తుమ్ము, మైదా పిండి, పాలు, కుంకుమ పువ్వు, నూనె, చక్కెర, నెయ్యి, ఇలాచీ పౌడర్. మరి ప్రాసెస్లోకి వెళ్లే ముందుగా రెడీ చేసుకొని పెట్టుకోవాలా? ఇప్పుడు ఈ పేస్ట్ చేసుకోవాలి. ఓకే. జీడిపప్పు, గసగసాలు, మళ్ళీ పచ్చి కొబ్బరి తురుము నూనె పెట్టి మిక్సీలో పెట్టి ఇట్లా పేస్ట్ చేసుకోవాలి. సో అది ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్నాం మనము. అండ్ ఇంకేదైనా ప్రిపేర్ చేసుకోవాలండి? ఈ ముంబై రవ్వ ఉంది కదా, దాంట్లో పౌడర్ చేసుకోవాలి. ఎందుకని ఇది నానటానికి చాలా టైం పడుతుంది. ముంబై రవ్వ ఓకే. అది మళ్ళీ మైదా రెండు కలిపి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నానబెట్టాలి. అది పేస్ట్ ఇది. సో ఇది కూడా మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి వీ కెన్ స్టార్ట్ అనమాట. ఓకే, సరే మరి స్టార్ట్ చేద్దామా? సో ముందు ఏం చేయాలి? ఫస్ట్ పాలు పొంగాలి. పాల సో ఇందులో పెట్టుకుందాం అయితే. ఓకే, ఇది మరిగించిన పాలా అండి? మరగాలి, ఇంకా మరగాలి. అంటే ప్లెయిన్ పాల? ప్లెయిన్ పాలు. ఓకే ఓకే. దాంట్లో కొంచెం పొంగినప్పుడు కొంచెం సాఫ్రాన్ వేయాలి. కొంచెం కలర్ వస్తుంది. ఓకే. సో ఆలోపు ఇంకేదైనా చేసుకోవచ్చా అండి మనము? ఇప్పుడు ఈ పిండి పెట్టి పూరి చేసుకోవచ్చు. ఓకే. సో మనం పూరీలు చేసుకోవాలి కదా. అవును. సో అంతలోపు మనం ఏదైనా ఆయిల్ పోసుకుందామండి. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్. డీప్ ఫ్రై చేయాలి. ఓకే. ఓకే, ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలా? అవును. సో డీప్ ఫ్రై కాబట్టి మనకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకోవాలి. సో ఈ ఆయిల్ వేడెక్కేలోపు మనము పూరి చేసుకోవచ్చు. సో పాలు కూడా మరుగుతున్నాయి. కొంచెం సాఫ్రాన్ వేద్దామా? కొంచెం సరిపోతుందా అండి? ఇంకొంచెం వేయను చాలు. ఓకే. సో దీన్ని ఇప్పుడు సిమ్లో పెట్టండి. ఓకే, ఈ సిమ్లోనే ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? ఇప్పుడు ఈ పిండిలో కొంచెం నెయ్యి పోసుకోవాలి. నెయ్యి వేసుకోవాలా? ఓకే. సో దాన్ని పూరి సైజులో ఒత్తుకోవాలి మనం. అవును. కొంచెం సైజ్ చిన్నగా చేసుకోవాలి. సో పూరీలో చిన్న చిన్న సైజులో చేసుకొని. మీరు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? మాకు పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉంది. థ్యాంక్యూర్ పెయింటింగ్ చేస్తున్నాను. ఓకే. మళ్ళీ క్రాఫ్ట్లో చాలా ఇష్టం ఉంది. చాలా క్రోషా వర్క్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు కొంచెం పేస్ట్ పెట్టి షుగర్ అంటే ఎంత షుగర్ వేయాలి? ఒక 3 స్పూన్స్. అంటే మెయిన్ షుగర్ కంటెంట్ ఇందులోనే ఉంటుంది కదా? దేంట్లో ఉంటుంది. యా. సో మాకు కొంచెం ఎక్కువ వేస్తేనే యాక్చువల్లీ బాగుంటుంది. ఓకే. సో ఇది వేసేసుకుందామా? 5 పుట్ట కదా, గుడి వేసి. ఇది సో ఇప్పుడు ఏం వేస్తున్నారండి? ఇది జీడిపప్పు, గసగసాలు, పచ్చి కొబ్బరి తురుము. సో మూడింటిని ఇంతకుముందు మనం పేస్ట్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇందులో మిక్స్ చేసుకోవాలి. అంటే ఒక 4-5 స్పూన్స్ వేసారు. అంటే మనం మేము తీసుకున్న మిల్క్ క్వాంటిటీకి మనకు 4-5 స్పూన్స్ వేసాము. అంటే తీసాము. ఇంకోటి వేసాము. ఇప్పుడు స్టర్ చేసుకో ఉండాలి. యా. సో కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఓకే. సో అది తీసేయచ్చు అనుకుంటా కదా. అవును. సో స్టవ్ ఆఫ్ చేస్తున్నారా? అవును, ఆఫ్ చేసుకో. సో ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? కొంచెం ఇలాచీ పౌడర్. సో మనకు పాలలో ఇలాచీ పౌడర్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ కదా, అది వేసుకుంటే మనకు పక్కింటి కూడా వాసన వచ్చేస్తూ ఉంటుంది. సో అలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అండి ఈ పూరి అంతే
పీసెస్ చేయాలి. పీసెస్ చేసుకోవాలా? ఓకే. సో పూరీని పీసెస్ చేసుకోవాలి అంటే స్మాల్ పీసెస్. అచ్చా ఓకే. అంటే కొంచెం గట్టిగా అయినాక మనకి ఈజీగా పీసెస్ అవుతాయి కదా. ఓకే. దీని ఏమైనా కలపాలండి? సరిపోతుంది కదండి? సరిపోతుంది. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేయాలి. ఓకే. గార్నిషింగ్ చేయాలి. ఓకే. దీనికి బాదం స్క్రేప్ చేసినాను. ఇప్పుడు అప్పల పాయసం రెడీ అయింది. టేస్ట్ చూడండి. ఓకే. సో చాలా బాగుందండి. అంటే డిఫరెంట్గా ఉంది. అంటే మనకి బాదాం మిల్క్ అట్ ద సేమ్ టైం మంచి పూరి టేస్ట్. సో అవన్నీ మిక్స్ అయ్యి చాలా మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. అప్పల పాయస. దీనికి కావాల్సిన పదార్థాలు మైదా పిండి, నూనె, బొంబాయి రవ్వ పొడి, పాలు, కుంకుమ పువ్వు, పంచదార, నెయ్యి, గసగసాలు, పచ్చి కొబ్బరి తురుము, జీడిపప్పు, యాలకుల పొడి. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి తురుము వేసి గ్రైండ్ చేసి పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో పాలు పోసి మరిగించాలి. పాలు మరిగేలోపు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. ఈలోపు మరిగిన పాలల్లో కాస్త కుంకుమ పువ్వు వేసుకోవాలి. తర్వాత మైదా పిండిని పూరీలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలల్లో పంచదార వేసుకోవాలి. తర్వాత వేడెక్కిన నూనెలో పూరీని వేసి కాసేపు వేయించాలి. అవి బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. మరిగిన పాలల్లో ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న పేస్ట్, యాలకుల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. పూరీలను చిన్న చిన్న ముక్కలుగా చేసి పాలల్లో వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ఓ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని బాదాం తురుముతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, అప్పల పాయస రెడీ. జమున గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో కర్ణాటక స్పెషల్స్ అంటే ఫస్ట్ ఇది మతురు వడ అండ్ సెకండ్ అప్పాల పాయస. సో రెండు డిఫరెంట్ వంటకాన్ని మాకు పరిచయం చేశారు. ఎక్సో మీ ఇంటి వంట ఉంటే స్మాల్ గిఫ్ట్ అండి మీకు. చాలా సో జీ తెలుగు has given a very good opportunity to showcase the Karnataka traditional cuisine. Thanks for the Zee Telugu. థ్యాంక్ యూ అండి.